స్పైసీ గీ చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫుల్ రెసిపీ చూసేయండి వీడియోలో. ఫైనలీ బిర్యానీ రెడీ అయిపోయింది. సుష్మా చాలా బాగా చేస్తుంది బిర్యానీ. ఎందుకంటే ఈ టేస్ట్ మనం ఇంట్లోనే వస్తుంది, ఏ హోటల్లో తినరాదు. సో చాలా బాగుంటుంది. చేసేద్దాం. అదిరిపోయింది టేస్ట్. థ్యాంక్ యూ. చెర్రిగాడు వెయిట్ చేస్తున్నాడు కొంచెం, అంటే చెర్రిగాడికి వెయిట్ పాపం. చికెన్ చెర్రీ కూడా నచ్చింది. సండే సెట్. మా చెర్రిగాడికి వాళ్ళ డాడీ దొరికితే చాలా అతుక్కొని కూర్చుంటుంది, ఎవరి దగ్గరికి రాదు. సో రెసిపీ చూద్దాం. సో 1 kg చికెన్కి 6 spoons ఆఫ్ చిల్లీ పౌడర్, 3 spoons ఆఫ్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలాస్ అన్ని ఇంట్లో చేసుకున్నవి పౌడర్, ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెడతాను. ఆయిల్ వేసుకొని, కర్డ్ మాత్రం యూజ్ చేయను బికాస్ నాకు స్పైసీ ఫ్లేవర్ అంటే ఇష్టం. అండ్ తర్వాత ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసేసుకొని, గ్రీన్ లీవ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, మసాలాస్ అన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటాం ముందే, కన్ఫ్యూజన్ లేకుండా. ఇలాచి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బగారాకు, ఫ్రైడ్ ఆనియన్స్, లవంగా ఇవన్నీ కలిసి ఆయిల్లో ఫ్రై చేసేసి, ఇంకా సాజీరా కూడా వేసుకుంటే లైట్గా హెవీగా వద్దు. ఇక్కడ నా టిప్ ఏంటంటే నేను కలర్ యూజ్ చేయను. టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ లైట్గా వేసి పెడతాను దీనికి, అదే కలర్ లాగా స్ప్రెడ్ అవుద్ది నాకు బిర్యానీకి, అంత మంచి కలర్ వస్తుంది. సో 2.5 glasses రైస్కి 3.5 glasses వాటర్ తీసుకొని అందులో బాయిల్ చేశాను. బాయిలింగ్ రైస్లో 2 spoons ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సో 70% ఆఫ్ రైస్ కుక్ అయిన తర్వాత చికెన్ది స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద రైస్ వేసేసుకొని ఒక లేయర్, ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రై చేసిన మసాలాస్ అన్నీ వేసుకొని, మళ్ళీ నెక్స్ట్ కొంచెం మళ్ళీ నెయ్యి యూజ్ చేస్తాను. గీ ఫస్ట్ మర్చిపోయిన వేయడం, సో మళ్ళీ హాఫ్ వేయండి, మళ్ళీ గుర్తొచ్చి నెయ్యి యాడ్ చేసిన. సో గీ వేసుకుంటే ఏంటంటే ఆసమ్ టేస్ట్ వస్తుంది. సో గీ మంచిగా యూజ్ చేయండి, ఇది ఊర్లో నుంచి తెప్పించిన గీ, చాలా బాగుంటుంది. సో తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లేయర్ మళ్ళీ రైస్ వేసేసుకొని, అండ్ దెన్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ దెన్ మళ్ళీ ఫ్రై చేసిన మసాలాస్ అన్నీ వేసేసుకొని మంచిగా మూత పెట్టేసి మళ్ళీ గీ వేసుకోవాలి, మర్చిపోయినా. సో గీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి దమ్ పెట్టేయాలి. దాని మీద ఒక బరువు పెట్టడానికి నేను సంథింగ్ ఒక చిన్న క్యాన్ టైప్ తీసేసుకున్నా, మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు అది తీసేసుకోండి. సో ఎగ్జాక్ట్గా నేను ఒక ½ an hour పెట్టిన, 30 minutes తర్వాత తీస్తే ఇంత క్రేజీ స్పైసీ గీ చికెన్ బిర్యానీ చాలా సూపర్ ఉంది టేస్ట్. యూ గైస్ విల్ లవ్ ఇట్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియోస్. పెద్ద లవ్, బాయ్. ఇంకా మా హస్బెండ్కి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా తిందాం తప్ప వేరే ఆప్షన్ లేదు. చాలా బాగా వచ్చింది బిర్యానీ. లాస్ట్ టైం కూడా ఇంకా బాగా వచ్చింది. స్పైసీ గీ చికెన్ బిర్యానీ.